హాయ్ అండి. ఈ వీడియోలో వచ్చేసి నేను ఇంట్లో చేసుకున్న కుల్ఫీ రెసిపీని షేర్ చేయాలనుకుంటున్నాను. పాలను యూజ్ చేసి ఎప్పుడు ఏ వంట చేసినా కూడా నేనైతే ఈ విధంగా వాటర్ని మరిగించి పోసేసి తర్వాతనే వంట స్టార్ట్ చేస్తానన్నమాట. ఎందుకు అనంటే మనం కర్రీస్ అవి చేస్తూ ఉంటాం కదా, సో ఆ మసాలా కారం ఇలాంటివి ఉంటాయన్నమాట. సో అవి పోవడానికి ఇక్కడైతే నేను 1 లీటర్ పాలు యూజ్ చేస్తున్నాను. మొత్తాన్ని నేను ఒకేసారి తీసుకోవట్లేదు. ఒక గిన్నెలో అయితే కొంత పాలు పక్కన పెట్టేసి మిగిలిన పాలు మొత్తం కూడా పోసేస్తున్నాను అనమాట. ఈ పాలైతే బాగా మరగాలన్నమాట. ఒకవైపు పాలు మరుగుతున్నప్పుడు మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా, 250 ml వరకు తీసి పెట్టుకున్నాను అనమాట. పాలైతే 250 ml అంటే మేము ఎలా తీసుకుంటాం అనుకుంటే, ఈ విధంగా అందరి దగ్గర ఇప్పుడు కప్స్ ఉంటున్నాయి కదా, మెజరింగ్ కప్స్. సో ఆ కప్పు నిండా తీసుకున్నాను అనమాట పాలైతే. ఖచ్చితంగా ఇంతే పాలు పక్కన పెట్టుకోవాలని రూల్ ఏం లేదు. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, వీడియోస్ కూడా ఏమీ చూడలేదు, నా ఓన్గా ట్రై చేశాను. తీసి పెట్టుకున్న పాలలోకి 2 స్పూన్ల వరకు మైదా వేసుకుంటున్నాను. ఎందుకు మైదా వేసుకుంటున్నారు అని అడగొచ్చు మీరు. దానికి రీజన్ నేను ఈ వీడియోలోనే చెప్తాను. ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. నేను వీడియో తీస్తూ ఒక చేత్తో కలుపుతున్నా కాబట్టి నాకు ఉండలు అయితే వచ్చేసినాయి అనమాట. సో దాన్ని ఈ విధంగా స్ట్రెయినర్తో ఫిల్టర్ చేసి తీసేసాను అనమాట. మనకి పాలు మరుగుతూ ఉన్నప్పుడు అంచులకి అతుక్కొని పోతూ ఉంటాయి కదా, ఈ మేగడ అవన్నీ కూడా. సో దాన్ని మంచిగా గీకుతూ కలుపుకోవాలన్నమాట. ఇందాక చెప్పాను కదా, మైదా ఎందుకు యూజ్ చేశాను అనేది చెప్తాను అని చెప్పేసి. నేను చిన్నప్పుడు అని కాదు, పెళ్ళి కాకముందు అల్లూరు నుంచి ఒక అంకుల్ కుల్ఫీ ఐస్ క్రీమ్స్ అమ్ముకుంటూ వచ్చేవాళ్ళనమాట. ఆయన ఎవరో కాదు, మాకు నైబరే అనమాట. తర్వాత తెలిసింది అది. సో ఆయన్ని అడిగాను అనమాట, మీరు ఎలా చేస్తారు అని చెప్తే పాలు మైదా యూజ్ చేసి చేస్తాము అని చెప్పి అయితే అన్నారనమాట. సో దాన్ని బట్టి నేను ఇక్కడైతే చేశాను. పాలు మరుగుతూ ఉంది కదా, చక్కెర అయితే వేసుకున్నాను. స్వీట్నెస్కి సరిపడా వేసుకోవాలి. నేను 1/2 కప్ కంటే ఎక్కువ, 1 కప్ కంటే తక్కువ వేసాను అనమాట. అదేవిధంగా మిక్సీ జార్లోకి ఒక 3-4 యాలకులు వేసి కొంచెం ఒకసారి గ్రైండ్ చేసి తర్వాత ఇందులోకి వేయించుకున్న పల్లీలు ఇంకా జీడిపప్పు కూడా వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందాక చెప్పాను కదా, అంకుల్ కుల్ఫీ అమ్ముకుంటూ వచ్చేవాళ్ళు అని చెప్పేసి. ఆ కుల్ఫీలో కూడా వేరుశనగపప్పు అంటే పల్లీ ఉండేదన్నమాట, పల్లీలు. సో అందుకని చెప్పేసి నేను కూడా రోస్ట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. జీడిపప్పు ఎందుకు వేసానంటే ఓకే టేస్ట్ వస్తుంది కదా అని చెప్పేసి వేసుకుంటున్నాను. ఇంకా కావాలంటే బాదం పప్పులు కూడా వేసుకోవచ్చు. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ పాలు చూస్తే బాగా మరిగి ఆ క్వాంటిటీ అనేది తగ్గిందన్నమాట. సో ఇప్పుడైతే నేను ఇందులోకి ముందుగా కలిపి పెట్టుకున్న మైదా మిశ్రమం ఉంది కదా, పాలల్లో కలిపి పెట్టుకుంది. సో అదైతే కంటిన్యూస్గా పోస్తూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఇంకొక చేత్తో ఈ పని చేస్తూ ఉన్నాను కాబట్టి వీడియో ఆఫ్ చేసి మైదా అయితే పోసేసుకున్నాను. అది వీడియో అయితే తీయలేదు. మీరు కంటిన్యూస్గా కలుపుకుంటూ చేయాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇంకా తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు ఇంకా క్యాష్యూస్ పౌడర్ అనమాట. సో అది కూడా వేసి మంచిగా కలిపేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఇది ఎంత థిక్గా అయిందని చెప్పేసి. సో ఇలా ఉన్నప్పుడు అయితే ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని కొంచెం చల్లార్చుకోవాలన్నమాట. కొంచెం కాదు, బాగానే చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఐస్ మోల్డ్స్లోకి పోసి ఫ్రీజ్ చేసి ఇంకా ఆ కుల్ఫీని ఎంజాయ్ చేయడమే. నా వీడియోస్ని మీరు ఫాలో అవుతుంటే ఈ మోల్డ్స్ నేను ఎక్కడ తీసుకున్నాను అనేది మీకు తెలిసే ఉంటుంది. మిస్టర్ DIYలో తీసుకున్నాను. ఈ మోల్డ్ వచ్చేసి 151 రూపీస్ అయితే పడింది. ఇలాంటివి మనకి బయట సూపర్ మార్కెట్స్లో అట్లాగా అవైలబుల్లోనే ఉంటాయి. ఇవి లేకపోయినా కూడా గ్లాసెస్లో పోసి కూడా మనం కుల్ఫీస్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుల్ఫీ వచ్చిందో. నిజంగా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది, నాకైతే చాలా నచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.